ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. మరి మనం ఇంకొక అంశంని ధ్యానం చేసుకుంటూ ఉందాము. ఈ ప్రారంభం చేసుకునే ముందుగా ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. ప్రభువా తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, మరి ఇదిగో మేము మాట్లాడుకున్న మాటల యొక్క నాయన తండ్రి, మరి సారాంశాన్ని నాయన మాకు తెలియచెప్పండి. అవును ప్రభువా తండ్రి, నాయన మేము ఏ విషయాల గురించి ఇంకను నాయన సరిచేసుకోవాల్సిందో నాయన, మమ్మల్ని మేము సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయో మాకు తెలియచేయమని నాయన తండ్రి, మా హృదయమును తెల్లముగా మీ వాక్యం అనే అద్దంలో మేము చూసుకొని బాగు చేసుకోవటానికి, సరిచేసుకోవటానికి మీ వాక్యము అయా చాకలి వాని సబ్బు వంటిది కనుక మమ్మల్ని తెల్లనిగా చేయటానికి, బాగు చేయడానికి మీరే సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం మరి ఇంకొక అంశాన్ని కంటిన్యూ చేసుకుందాము. అదే యొక్క ఆలోచన దాంట్లో నుంచి ఆదికాండము 3వ అధ్యాయంలో నుండి మరలా మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. ఏమంటే మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మరి స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు, లోపల దేవుని పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు అపవాది దాడి చేశాడు. అపవాది దాడి చేసిన తర్వాత మరి ప్రభు వారిని పిలిచి అడిగినప్పుడు ఏముందంటే, యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినెను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నిటిను మన్ను తిందువు. ఇక్కడ 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆదాముని పిలిచి నీవు దిగంబరివిగా ఉన్నావని నీకు తెలిపిన వాడెవడు అని చెప్పి, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగినప్పుడు వెంటనే ఆదాము గారు ఏమన్నారండి? అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. రెండవ విషయము మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనకి ఇంకొక విషయం తెలుస్తుంది. ఏంటంటే, అప్పుడు దాకా ఆ పైన 2వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఆ యొక్క స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఏమన్నారండి? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడెను అని. అంటే నాలో పార్ట్ నేనేం జరిగితే అది అని అన్నాడు. సరే, పండు తినడానికి ఇచ్చినప్పుడైనా ఏంటమ్మా, ఎందుకు మరి నువ్వు ఇది ఇట్లా చేస్తున్నావు, మనకెందుకు, దేవుడు తినొద్దని చెప్పాడు కదా, తినకూడదు అని అన్నాడా? అనలేదు. పండు తిని అయిపోయిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడంటే, నాతో ఉండటానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, అప్పుడు దాకా నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నారు కదా, ఇప్పుడు ఈ స్త్రీ అంటున్నారే, అంటే ఆమె సెపరేట్ అయిపోయిందా? నీ ఎముకల్లో నుంచి ఆమె సెపరేట్గా ఉందా? పైగా నాతో ఉండటానికి నువ్వు ఇచ్చిన స్త్రీ అంటే అక్కడ ప్రభువును కూడా బ్లేమ్ చేయడం. ఇక్కడ ఒక విషయము నేను మరి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయము ఒకటి ఏంటంటే, సాతాను మొదటగా అటాక్ చేసింది దేని మీద అంటే ఫ్యామిలీ మీద. అపవాది యొక్క ఫస్ట్ అటాక్ ఎక్కడ అంటే ఫ్యామిలీ రిలేషన్స్లో. ఇది నాకు అర్థమైన విషయం. ఎందుకంటే ఐక్యత ఉండకూడదు. భార్యాభర్తకి అటాక్, వాళ్ళిద్దరి మధ్య సమాధానము ఉండకూడదు. అది అపవాదిగా యొక్క ధ్యేయం.
వాడి గోల్ అది. ఎందుకంటే వీరిద్దరూ ఒకటైతే, వీరిద్దరూ దేవునితో కలిసి ఒకటైతే వాడు ఇక దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి తిరుగు లేకుండా అయిపోతుంది. దేవుని సామ్రాజ్యం స్థాపించబడుతుంది. దేవుని సామ్రాజ్యము, దేవుని రాజ్యము పడకుండా ఉండాలి అంటే ఆ అటాక్ ఎక్కడ జరగాలి అంటే అపవాది చేస్తున్నది ఎక్కడ అంటే అండి, ఐక్యత లేకుండా ఉండటం వాడికి కావాల్సింది. అందుకే కీర్తనల్లో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ ఆ సాతాను వేసిన కుట్ర ఏంటంటే, ఒక దెబ్బకి రెండిటి మధ్య ఐక్యత చెడగొట్టేశాడు. టూ రిలేషన్స్ మధ్య ఐక్యత వాడు చెడగొట్టాడు. ఎలా అంటే, దేవునితో నరునికి ఉన్న రిలేషను, ఆదాము గారికి ఉన్న రిలేషను, అవ్వమ్మ గారికి ఉన్న రిలేషను పాడు చేసేసాడు. ఐక్యత, దేవునితో ఉన్న సహవాసం, ఐక్యత పాడు చేశాడు. రెండవదిగా ఆదాము అవ్వమ్మ మధ్య ఉన్న ఐక్యత పాడు చేశాడు. ఇక అది ఎప్పుడైతే డిస్టర్బ్ చేసేసాడో, నెక్స్ట్ చూడండి, కయ్యనుకి హేబేలుకి యూనిటీ లేదు, కుమారులిద్దరికీ యూనిటీ లేదు. అంటే హేబేలు ఎదురు తిరిగినట్టు లేడు, కానీ ఒక కుమారుడు ఇంకో కుమారుడితో కలవట్లేదు కదా. కయ్యను హేబేలుతో కలవట్లేదు, యూనిటీ లేదు. రెండవది, కయ్యను యూనిటీ లేకపోగా ఎంతటి దారుణాత్మకమైన పరిస్థితికి వచ్చాడంటే, తమ్ముడిని చంపే అంత భయంకరమైన పరిస్థితిలోకి కయ్యను వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విషయం మనము చాలా సీరియస్గా పరిగణించాలి. అపవాది చేస్తున్న దాడి మన కుటుంబాల మీదనే. గ్రహించండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన భర్తో మన భార్యో మారలేదనుకోండి, లేకపోతే మన భర్తో మన భార్యో మనతో మరి ఒకే మాట మీద ఏకత్వంగా ఐక్యత కలిగి ఉండట్లేదు అనుకోండి, మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు మారితే బాగుండు, వాళ్ళు మార్చబడాలి ప్రవ్వా, వాళ్ళని మార్చు ప్రవ్వా, వాళ్ళ మీద సాతాను దాడి చేస్తుంది ప్రవ్వా అని అనుకుంటాం. వాళ్ళ మీద సాతాను దాడి చేస్తుంది ఒక మాట అయితే, వారి ద్వారా మన కుటుంబం యొక్క ఐక్యత పాడవుతుంది. ఎందుకంటే మనము వాళ్ళని చూస్తున్నాం, కానీ వారి మీద పనిచేస్తున్నాం, వారి వెనక పనిచేస్తూ వారిని కేంద్రంగా చేసుకొని కుటుంబం కన్స్ట్రక్షన్ పాడు చేస్తున్న సాతాన్ని చూడట్లేదు. రెండవది, ఎప్పుడు రెండు ఒకేలాంటి స్వభావాలు కలిగిన వ్యక్తుల్ని దేవుడు వివాహ బంధంలో ఏర్పాటు చేయరండి. ఒక దైవ సేవకుడు ఏమని చెప్తా ఉంటారంటే, వివాహ బంధం ఎప్పుడు దేవుడు ఎలాగ ఫిట్ చేస్తారు అంటే, ఇదిగోండి, సా తెలుసు కదా మనకి, అంటే మనకి రంపం తెలిసినట్టు సా టూత్ ఇలా ఉంటే ఒకవైపు, ఇది ఇంకొక వైపు ఉన్న సా టూత్ లాగుంటే, ఈ ఎడ్జ్లోకి ఇది ఫిట్ అయ్యేలాంటి నేచర్ ఇస్తాడంట. అంటే ఇప్పుడు ఇలా 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 గడులు వేస్తే ఆ రివర్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ గడి, అప్పుడే ఇది ఈ ఎడ్జ్లోకి ఫిట్ అవుతుంది. అంటే సేమ్ ఏదో మిర్రర్ ఇమేజెస్ లాగా ఉన్న మనస్తత్వాలు ఇవ్వడు దేవుడు. ఈ యొక్క బలహీనత, దీనికి ఏది అప్ ఉందో, ఏది వీక్ ఉందో, మళ్ళీ ఏది అప్ ఉందో, ఏది దాని ప్లస్ పాయింట్, ఏది నెగిటివ్ పాయింట్, ఏది ప్లస్ మైనస్, అక్కడ ఈ యొక్క స్త్రీ ఫిట్ అయ్యేలాగా, ఈయనలో ప్లస్ ఉన్నది ఈవిడలో మైనస్ అవ్వచ్చు, ఆయనలో మైనస్ ఉన్నది ఈవిడికి ప్లస్ అవ్వచ్చు. అట్లా దేవుడు డిజైన్ చేస్తాడు. అంతేగాని నా మిర్రర్ ఇమేజ్ లాగా నా యొక్క స్పౌజ్ ఉండరు, మన స్పౌజులు మన మిర్రర్ ఇమేజెస్లా ఉండరు. చాలాసార్లు ఫ్యామిలీ ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే, నేను ఉన్నట్లే నా యొక్క స్పౌజ్ కూడా ఉండాలి అనే మన ఎస్టిమేషను, మన ఎక్స్పెక్టేషన్లోనే మన ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ ఫెయిల్ అవుతుంది. మనలాగా వాళ్ళు ఎందుకు ఉంటారండి? ఉండరు. ఉంటే అసలు మనం ఒకేలాగా ఉంటే మనం ఫిట్ అవ్వము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒకేలాంటి నేచర్ అయితే మనం అసలు ఫిట్ అవ్వము.
మనం ఫిట్ అవ్వం కాబట్టే దేవుడు మనకి క్వైట్ ఏదైతే మనకి బలహీనత ఉంటుందో అక్కడ బలం కలిగిన వ్యక్తిని మనకిస్తారు. ఏది మన బలమో ఆ ప్లేస్లో వాళ్ళు బలహీనంగా ఉంటారు, మనం వాళ్ళని సపోర్ట్ చేయడానికి. ఎప్పుడు ఒక భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్లో ఇది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్. వాళ్ళిద్దరిలో ఎవరో ఒక డామినేటింగ్ పర్సనాలిటీ ఉంటారు. ఆ డామినేటింగ్ పర్సనాలిటీ పక్కన వాళ్ళని తనలాగా ఉండమని ఫోర్స్ చేస్తూ ఉంటారు, తనలాగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు వాళ్ళు మీలాగా ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది తప్పు, రాంగ్ ఎక్స్పెక్టేషన్. దట్ ఈస్ అ రాంగ్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళని వాళ్ళలాగా దేవుడు సృష్టించారు. దే ఆర్ ఏ డిఫరెంట్ ఇండివిజువల్. వాళ్ళు డిఫరెంట్ మనుషులు. వాళ్ళు మీ ఇప్పుడు అనిత లాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉంటే అనిత యొక్క అవసరం లేదు. దేవునికి అనితతో అవసరం లేదు. అనిత ఈజ్ ఎ యూనిక్ పర్సనాలిటీ అండ్ సమ్ అదర్ పర్సన్ ఈజ్ ఎన్ యూనిక్ పర్సనాలిటీ. ఇంకొక వ్యక్తి ఇంకొక యూనిక్ పర్సనాలిటీ. ఇప్పుడు నా భర్త ఉన్నారనుకోండి, నా భర్త నాకులాగా ఎందుకు ఉంటారు? ఉండరు. ఆయనకు కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. అవి నాలో ఉండకపోవచ్చు. తనలో ఉన్న ప్లస్ నాకు మైనస్ అయి ఉండొచ్చు, నాలో ఉన్న ప్లస్ తనకు మైనస్ అయి ఉండొచ్చు. మనల్ని దేవుడు కంప్లీట్గా ఒక కంప్లీట్ కన్స్ట్రక్షన్, ఒక స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయ్యేలాగా ఆయన్ని మన ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని అలా సృష్టిస్తారు. ఇది మనం అర్థం చేసుకోగలిగినప్పుడు అసలు కాన్ఫ్లిక్టే ఉండదు. ఎప్పుడు పోరాటం ఏంటంటే, నువ్వు నాకులాగా లేవు, నాకులాగా ఆలోచించట్లేదు, నాకులాగా చెయ్యట్లేదు, నాలాగా ప్రవర్తించట్లేదు. నీలాగా ఎలా ప్రవర్తిస్తారు? నీలాగా ఎలా ఉంటారు? ఒక తల్లికి పుట్టిన 5 బిడ్డలే ఒక రకంగా ఉండరు. 5 చేతి వేళ్ళు ఒక రకంగా ఉండనట్లుగా ఒక తల్లికి 5 బిడ్డలు పుడితే 5 ఒక రకంగా ఉండరు. అలాంటిది ఎవరో వేరే తల్లిదండ్రులకు పుట్టిన నీ యొక్క స్పౌస్ నీకులాగా ఎలా ఉంటారు? ఉండరు. కంపల్సరీగా దేవుడు మన యొక్క బలహీనతలు, మన ప్లస్లు తెలుసు కాబట్టి అది మనకి ఫిట్ చేసి మనకి సరిపోయే సహాయాన్నే ఇస్తారు తప్పించి మనలాంటి ఇమేజ్ని ఇవ్వరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ లేదు. ఇది అర్థం చేసుకోకుండా మన యొక్క ఐక్యతని చెడగొట్టేది ఎవరంటే సాతాను. వాడు చేసే ఫస్ట్ అటాక్ ఫ్యామిలీస్ మీద. ఫ్యామిలీ మీద అటాక్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషను వాడు పాడు చేసేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఈ యొక్క సాతానుకి చోటిస్తున్నామో మన బిడ్డలు ఆటోమేటిక్గా అటాక్లోకి ఎంటర్ అయిపోయారు అని అర్థం. రెండవది, మన జనరేషన్స్ని వాడు పాడు చేయాలనుకుంటున్నాడు. జనరేషన్స్ని పాడు చేసి నెక్స్ట్ దేవునితో మనకున్న ఐక్యతని పాడు చేయాలి. ఈ యొక్క కర్సెస్ గురించి కూడా మనం చూస్తే ఒక సాతాన్ని శపించారు దేవుడు. శపించబడిన దానివై అని క్లియర్గా అక్కడ వర్సు రాయబడి ఉన్నది. కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి నీ సంతానం దాన్ని వైరం కలుగు చేస్తుంది అని చెప్పారు. సంతానం నీకు దాని సంతానానికి వైరం, దాని తల మీద కొడతావు అన్నాడు. స్త్రీతో వచ్చేసరికి నీ ప్రయాసము, నీ గర్భవేదన నేను మిక్కిలి, నీ ప్రసవ వేదన ఎక్కువ అవుతుంది అంటున్నాడు. అంతకుముందు ఇంకొక మాట కూడా చెప్తే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. అప్పుడు దాకా భార్యను ఏలే లక్షణము ఆదాము గారికి ఇవ్వబడలేదు. అప్పుడు దాకా ఇద్దరు సమానం. వీళ్ళిద్దరూ కలిసి భూమిని ఏలారు. కానీ ఇప్పుడు భర్త ఏలతాడు అంటే నువ్వు ఒక సరెండరెన్స్లోనికి రావాలి. సమానత్వంలో నుంచి డిగ్రేడ్ అయిన పరిస్థితిలోకి ఆమె వెళ్ళింది. రెండవది, ఆదాము గారి దగ్గరకు వచ్చేసరికి తినవద్దని నీకు ఇచ్చిన ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ఆదాముని ఖర్చు చేయలే. ఆదాము చేసిన పాపం వల్ల భూమిని ఖర్చు చేశారు. నువ్వు ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములన్నిటిన దాని పంట తిందు, అది ముండ్ల తప్పలను గర్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. ఇవన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు నువ్వు మన్నైపోదువు, నువ్వు మన్నే కనుక మన్నైపోదువు.
అంటే ఏవైతే వాళ్ళిద్దరికీ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ రెండింటినీ కూడా ప్రయాసముతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖర్చు కాదు కానీ ప్రయాసపడటం, కష్టతరంగా పని చేయాల్సిన పరిస్థితి. కష్టపడి చేసినప్పుడు అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ముండ్ల తప్పలు గచ్చ బదులు పొలుస్తాయి అంటున్నారు. మరి కష్టపడి పని చేసినప్పుడు పంట సరిగా రాకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో అపవాది ఏం చేస్తున్నాడు అంటే మన ఫలాన్ని కూడా, మన ప్రయాసని కూడా, మన కష్టాన్ని కూడా వాడు ఇంక్రీజ్ చేస్తున్నాడు. మన ఫలాన్ని కూడా వాడు దొంగిలిస్తున్నాడు. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది మన ఐక్యతని చెడగొట్టడానికి దాడి చేస్తున్నాడు. వాడి అటాక్ దేవునితో మనకు ఉన్న సహవాసాన్ని, ఐక్యతని పాడు చేయటం. రెండవది కుటుంబంలో ఐక్యత లేకుండా వాడు డిస్టర్బ్ చేయటం. మూడవదిగా నీ శ్రమను, నీ ప్రయాసను ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే ఇంకా కష్టంగా చేస్తున్నాడు, నీ పరిస్థితులను కష్టభరితంగా చేస్తున్నాడు. నాలుగవదిగా నీ ఫలాన్ని దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అటాక్, ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఐక్యత డిస్టర్బ్ అవుతుందో జనరేషన్ కర్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. కైను ఒక శపించబడిన వ్యక్తిగా అయిపోయాడు. హేబేలు చనిపోయాడు. చూడండి, ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఇంకో కుమారుడిని చంపేస్తే ఒక కుమారుడు చనిపోయాడు, రెండో వాడు మర్డరర్ అయిపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తల్లిదండ్రులు ఉంటే ఈ తల్లిదండ్రులలోంచి వచ్చిన ఫలము జీరో అని చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు ఉంటే ఆ వ్యక్తుల నుంచి వచ్చిన ఫ్రూట్ జీరో ఫ్రూట్. కానీ దేవుడు మళ్ళా గ్రేస్ ఇచ్చి ఒక షేతునిచ్చి, షేతు ద్వారా హేబేలుకు బదులుగా షేతు ద్వారా బ్లెస్ చేయాలని చెప్పి ద్వారా బ్లెస్ చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే ఇద్దరు మనుషులు ఒక్క ఫ్రూట్ వచ్చినా కానీ 3 అవుతుంది. 3 మళ్ళా ఫ్రూట్ ఇస్తే ఇంకొక ఇద్దరు కలిస్తే అక్కడ 3, 4, 5 అవుతుంది. అలా మల్టిప్లై అవ్వాలి. ఆ మల్టిప్లికేషను యొక్క ఫ్రూట్ని మన జనరేషన్స్ని కర్స్డ్ జనరేషన్గా చేయాలి అనేది అపవాది యొక్క ఆలోచన. అందుకే వాడు ఫ్యామిలీస్ మీద అటాక్ చేస్తున్నాడు. ఈ విషయం మనం గ్రహించాలి. ఈ విషయం గ్రహించి మన కుటుంబాలను మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. వాడు వేస్తున్న ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో మనం వాడికి చోటిచ్చాం. కోపము, క్షమించలేని తనము, భార్య భర్తని క్షమించలేకపోవటం, భర్త భార్యని క్షమించలేకపోవటం, ప్రేమ లేనితనము, స్వార్థపరత్వము, కోపము, తర్వాత వారిని మరి డిజానర్ చేయడం అంటే గౌరవించలేకపోవటం, భార్య భర్తని గౌరవించలేకపోవటం, భర్త భార్యని గౌరవించలేకపోవటం, ఈ యొక్క ప్రేమ రిలేషను, ఆ వన్నెస్ని వాడు అటాక్ చేస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన కుటుంబాలను దేవుని పాదాల దగ్గర పెట్టుకొని మనం కట్టుకోవాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.